Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి డే 3 ఊర్లో అనమాట. విలేజ్లో మన కొత్త ఇల్లు అయింది కదా. నేను కూరాడు పెట్టిన 1 వీక్కి మళ్ళీ ఊరికి వెళ్ళాను కదా. అక్కడైతే డే 3 అనమాట. డే 1 డే 2 అయితే నిన్నటి వీడియోలో పెట్టాను. డే 3 సాటర్డే ఆ రోజు. డేట్ వచ్చేసి మార్చ్ 8 అనమాట. ఆ రోజు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి మన ఇల్లు అయితే ఎంటీగానే ఉంది, సామాన్లు అయితే ఏం లేవు. తర్వాత నాకు ఇలాగే ఇష్టం, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో సామాన్లతో అంత ఇరుకిరుకుగా అయిపోయింది కాబట్టి నాకు ఓపెన్గానే ఇష్టంగా ఉంది అక్కడ ఇల్లు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఆ రోజు కూరాడు పెట్టిన రోజు పూజ చేసి వెళ్ళాం కదా. తర్వాత మా వారు కూడా హైదరాబాద్కి వచ్చేసాడు, ఎవరు లేరు కాబట్టి అవన్నీ అలాగే ఉన్నవి. ఎంత నల్లగా అయిపోయావో చూడండి. ఈ కుందులు అయితే ఊరికేనే నల్లగా అయిపోతున్నాయి ఒక్క రోజుకే. తర్వాత వచ్చేసి ఆ రోజు సాటర్డే కాబట్టి ఇక పూజ పైన ఉంది కాబట్టి కొంచెం కష్టంగానే ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇవన్నీ అయితే మొత్తం క్లీన్ చేసి పూజ అయితే చేసేసాను. ఇంకా తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కూడా సాటర్డే అన్ని దేవుళ్ళని కడిగేసి అక్కడ ఉన్న సామాన్లన్నీ తోమేసి కడిగేసి అన్నీ క్లీన్ చేసి పూజ అయితే చేస్తాను. సాటర్డే పైన ఉంటే చూడండి మన లొకేషన్ మొత్తం మంచిగా ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ వరి చేన్లు, ఇటు వస్తే గుడి, ఇవన్నీ. ఇక్కడ గంగాధరణి కార్పెంటర్ అని చెప్పాను కదా, సమ్మదన్న మా వారైతే అరుపు మీద కూర్చొని అయితే ముచ్చట్లు పెడతా ఉన్నారు. గంగాధరు హాయ్ చెప్తా ఉన్నాడు. తర్వాత వచ్చేసి నేను పైకి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ కిందికి తీసుకొచ్చి క్లీన్ చేసుకొని వెళ్ళాను. ఇంకా ఫొటోస్ అయితే 2 ఉన్నవి. మొన్న గ్రూప్ ప్రవేశం రోజు పెట్టాం కదా, అవి 2 ఉన్నాయి, ఎక్కువ ఏం పెట్టలేదు. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే పూజ చేశాను. కింద పేపర్ వేద్దామన్నా కూడా పేపర్లు లేవు, అందుకనేసి అలాగే పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇక ఈ విధంగా అయితే అన్నీ మంచిగా క్లీన్ చేసి దీపారాధన అయితే చేసి మళ్ళీ కిందికి అయితే వస్తున్నాను. కిందికి వచ్చేసి ఇంకా టిఫిన్ ఏం చేసుకుందాము అనేసి చపాతీ అయితే చేశానులేండి. ఇంకా అక్కడ మిక్సీ అవి ఏం లేవు కాబట్టి చేస్తే చపాతీ, ఉప్మా, ఉగ్రాని, ఇంకా సేమియా ఉప్మా ఈజీగా అయ్యేటివే చేసుకోవాలి. పూరి ఇంకా తర్వాత వచ్చేసి దోశ, ఇడ్లీ చేయడానికైతే లేదు, మిక్సీ లేదు కాబట్టి. తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మళ్ళీ కిందికైతే వచ్చేసి ఇంకా టిఫిన్ టైం అయితే అవుతా ఉంది. తర్వాత వచ్చేసి సాయంత్రము మా ఊర్లో సంత జరుగుతుందంట. సాటర్డే వచ్చేసి ఒక 1 ఇయర్ పైనే అయిపోయింది. ఈ ఈరోజు ఆ రోజు అయితే ఫస్ట్ టైం వెళ్ళాను మన ఊరి సంతకు. ఎలా ఉందో చూద్దరు కానీ సాయంత్రము. ఇక కిందికి వచ్చి కొంచెం టమాటో కర్రీ ఏదో చేశాను, చపాతీ కూడా చేశాను. టమాటాలు కూడా ఎక్కువ లేకుండే, 2 3 3 4 ఉన్నాయి అంతే. తర్వాత వచ్చేసి ఇక మన డబ్బాలు కూడా ఏం లేవు, పిల్లలు తెస్తామని చెప్పారు. ఇంకా అందుకనేసి ఆ విధంగా ఎంటీగానే ఉంది మన ఇల్లు అక్కడ. కాకపోతే చాలా ప్రశాంతంగా ఉంది, సామాన్లు లేకుండా ఏం లేకుండా హాయిగా అనిపించింది. ఎందుకంటే తొందరగా పని అయిపోతుంది. తొందరగా అవన్నీ ఉన్నామనుకోండి ఎప్పుడు క్లీన్ చేసుకుంటా కడుక్కుంటా చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మన హైదరాబాద్లో అర్థమైపోతుంది కదా సామాన్లతో. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ చపాతీ కూడా అయిపోయింది. కొంచెం టమాటో కర్రీ చేశాను, టమాటాలు కూడా ఎక్కువ లేవు. ఇక ఆ పూటకైతే టమాటో ఇదిగోండి ఎమ్మిగా ఉంది. టమాటో చపాతీ అయితే చాలా బాగా వచ్చింది. గిన్నెలు కూడా ఎక్కువ లేవులేండి. తర్వాత వచ్చేసి ఈ విధంగా కొంచెమే 2 3 టమాటాలు అంటే ఇంకొక 2 ఉల్లిపాయలు టమాటాలు వేసి అయితే టమాటో కర్రీ చపాతీ వరకు అయితే చేశాను. ఎలా ఉంటే అలా అడ్జస్ట్ అవ్వడం నాకైతే చాలా ఇదిగానే ఉంటుంది. ఎంత ఉంటే అంత అడ్జస్ట్ అయిపోతాను. ఇది కావాలి అది కావాలి అనేది ఏమి ఉండదు, ఎలా ఉంటే అలా అడ్జస్ట్ అయిపోతాను. తర్వాత వచ్చేసి పాలు అయితే చాలా టేస్ట్ ఉండే. ఊర్లో అయితే ఎంత టేస్ట్ ఉంటాయి పాలు వచ్చేసి, ఎందుకంటే న్యాచురల్గా గడ్డి అవి మేస్తుంటాయి కదా చేన్లలోకి వెళ్ళి. ఇక్కడ హైదరాబాద్లో అనుకోండి తవుడు అవన్నీ కొనుక్కొచ్చి పెడతారు. ఇక నేను మా వారు టిఫిన్ చేసిన తర్వాత బయట కూర్చొని అయితే కాఫీ తాగాను నేను. ఇక తర్వాత ఇక్కడ ఆఫ్టర్నూన్ అంటే 11కి అలా ఈగల మందు కొట్టేట ఆయన అయితే వచ్చిండు. మొత్తం ఇంకా
అది కొట్టిపిస్తూ ఉన్నాడు మొత్తం అన్నిటికీ. ఎందుకంటే జాతర సాగుతుంది కదా, కొంచెం ఈగలు అనేది ఎక్కువ వస్తుంటాయంట, అందుకనేసి మొత్తం స్ప్రే చేపిస్తూ ఉన్నాము. మొత్తం బండలకు ఆ మెట్ల మీద అంతా ఈగలు రాకుండా. ఈగలు కొంచెం ఎక్కువనే జాతర టైం కాబట్టి మా ఊర్లో, ఎందుకంటే నాన్ వెజ్ ఉంటుంది, మటను, కాల్చిన మటను అది, అందుకనేసి కొంచెం ఈగలు వస్తాయి కాబట్టి ఆ మందు, ఈగల మందు స్ప్రే చేపిస్తున్నాము మొత్తము. ఈగల మందు స్ప్రే చేసిపోయిన తర్వాత టమాటాలు 2-3 ఉంటే ఇంకా కర్రీ చేశాను కదా, మళ్ళీ రైస్లోకి ఏం చేసుకోవాలబ్బా అనేసి ఇంకా తర్వాత ఇవన్నీ నిన్నటి వీడియోలో చూపించాను కదా, జాతర కోసం ఇవన్నీ రెడీ అయిపోతున్నాయి అనేసి. ఇక్కడ వీళ్ళు కళ్ళు కాంపౌండ్ కోసం కూడా ఇక్కడ తడకలు అవన్నీ సిద్ధం చేసుకున్నారు. అక్కడైతే గుడారాలు కూడా పడిపోయినవి. ఇవల్ల మా వారైతే ఇక్కడ సందుల మొత్తం ఇవన్నీ స్ప్రే చేపిస్తూ ఉన్నాడు, ఇటు అటు అన్నీ. తర్వాత వచ్చేసి ఈగలు రావులేండి, మరి ఆ మంది ఏంటో కానీ ఈగలు అనేది అస్సలు రావు. అది కొట్టిన తర్వాత ఒక 5-6 రోజులు, ఇక 5-6 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నారు. మొత్తం చేయించాము. తర్వాత వచ్చేసి ఇక్కడ పప్పులోకి అయితే టమాటాలు ఏం లేవని చెప్పాను కదా, తోటలో అక్క వాళ్ళ తోటలో తీసుకురండి అంటే కొంచెం ఖర్చుగా ఉన్నాయమ్మా అని చెప్పారు. ఇక ఏదో మళ్ళీ ఇంకా చేసుకోవాలి కదా, తప్పదు. ఇది చూడండి నేల కొరిగి ఎలా అయిపోయింది, తోటలోనే ఫ్రెష్ టమాటాలే, కాకపోతే తోటలోనే అలా అయిపోయావి. ఎందుకంటే నేల మీద ఉంటాయి కదా, అలా అయిపోతాయి కొన్ని కొన్ని. ఫ్రెష్వే అప్పుడే చెట్లకు తెంపుకొని వచ్చారు. సరేలే ఖర్చుగా ఉన్నాయి వెంకటన్న అంటే, అలాగే ఉన్నాయమ్మా అన్నీ అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ పప్పు అయితే చేశాను. ఆ వెంకటయ్య కూడా మా దగ్గరే తింటాడు. టీ ఎప్పుడన్నా రైసు టిఫిన్ అవన్నీ పెడతాంలేండి, ఇంకా మన దగ్గరే ఉంటాడు. మా వారు చేతి కింద ఉంటాడు, పొలము అవన్నీ చూసుకుంటా. హైదరాబాద్కి వచ్చినప్పుడు వెంకటయ్యనే చూస్తూ ఉంటాడు, మన పొలము అక్కడ ఇల్లు పొలము ఊడ్చి చేసి అన్నీ. తర్వాత వచ్చేసి ఇక పప్పు కూడా హెమ్మీగానే అయిపోయింది. ఎందుకంటే 2-3 ఉంటా కదా, అంటే హైదరాబాద్లో కూడా అంతేలేండి, నేను బాబే ఉంటాము మా వారు లేనప్పుడు. తర్వాత మా వారు ఉంటే ముగ్గురమే. తర్వాత వచ్చేసి ఊర్లో కొంచెం ఎందుకో వేరే అనిపిస్తుంది వంట, కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది. రైస్ కూడా చేశాను. తర్వాత మేము వెంకటయ్యకు పెట్టేసి నేను మా వారైతే తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని సంతకు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను మా ఊరు సంతని. తర్వాత వచ్చేసి సంతకైతే రెడీ అయిపోయాము. సంతలో అయితే అన్నీ ఉన్నాయండి. నేనేముంటుందో ఎంతో కొంచెం ఉంటుందేమో అనుకున్నా మా వారు చెప్తుంటే, కాకపోతే 1 ఇయర్ పైనే అయింది సంత జరగబట్టి, ఏదో కొంచెం ఉంటుందేమోలే అనుకున్నాను. కాకపోతే మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టే అన్నీ ఉన్నాయి సంతలో. తర్వాత సాయంత్రం అయితే 5:30 అలా అయింది మేము సంతకి వెళ్ళినప్పుడు. ఇంకా బర్రెలు మేకలు అవన్నీ మళ్ళీ ఊర్లోకి అయితే వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ మేము సంతకి వెళ్తున్నాం, వెంకటయ్యకు చెప్పి వెళ్తున్నాం, మేము సంతకి వెళ్తున్నాం ఉండు వచ్చే వరకు అనేసి. ఇంకా సరే అని చెప్పి నేను మా వారైతే మా ఊరు సంతకి వెళ్తున్నాము. సంత ఎలా ఉందో చూసేయండి మీరు కూడా. సూర్యుడు అస్తమించే టైం అయిపోయింది. తర్వాత ఊర్లోకి అయితే వచ్చేసాము. ఊర్లోకి వస్తే అప్పటివన్నీ గుర్తుకొస్తాయి. ఇక్కడనే మన ఓపెన్ ప్లేస్ ఉంది కదా, మన పాతిల్లు ప్లేస్, అవన్నీ ఎందుకంటే నేను ఒక 4 ఇయర్స్ అక్కడ గడిపాను కాబట్టి అవన్నీ గుర్తుకొస్తాయి ఊర్లోకి వెళ్తే. ఇంకా తర్వాత సంతలో అయితే కూరగాయలు అన్నీ పెట్టారులేండి. ఇంకా తర్వాత మా అక్క కూడా కలిసింది సంతలో, మా అత్త. తర్వాత వచ్చేసి ఇంకా నాకు కావాల ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఇంకా కొన్ని అయితే తీసుకున్నాను. అల్లం ఎల్లిగడ్డ తీసుకున్నాను. ముగ్గు అవన్నీ అమ్ముతున్నారు సంతలో. ఇక్కడ ప్లాస్టిక్ సామాను అన్నీ అమ్ముతున్నారు, ఒకటి కాదు. నేనైతే ఏదో కూరగాయలు అమ్ముతారేమో అనుకున్నాను, కాకపోతే అన్నీ పెట్టిండ్రు సంతలో. తర్వాత కాకపోతే చాలా ఫ్రెష్గా ఉన్నాయిలేండి సంతలో. ఆకుకూరలు కానీ, తర్వాత వచ్చేసి టమాటోలు కానీ, కూరగాయలు కానీ అన్నీ అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎందుకంటే తోటలోకి వెళ్ళి తెస్తారు కదా ఫ్రెష్గా అప్పుడే. ఇక్కడనేమో కొన్ని సంతలలో మిగిలినవి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు కొంచెము, కాకపోతే అక్కడ అప్పుడప్పుడే తెస్తారు. ఈ అమ్మాయి చూడండి గోంగూర అయితే అమ్ముతూ ఉంది. నేనైతే గోంగూర అవసరం లేకపోయినా కూడా అమ్మాయితో మాట్లాడాలి, చిన్న అమ్మాయితో అనేసి గోంగూర అయితే తీసుకున్నా. మళ్ళీ డబ్బులు ఇస్తే జేబులో పెట్టుకుంటుంది నవ్వుకుంటూ. తర్వాత ఇక అక్కడ బనానాలు కూడా తీసుకున్నాను. కూరగాయలు అయితే కొన్ని మురిగిపోయాయిలేండి, అన్నీ వండుకోలేదు. ఎందుకంటే మేము మళ్ళీ మా కోడల వల్ల ఊరికి ఒక 2 డేస్ వెళ్ళాను, అట్లా కొన్ని కూరగాయలు అయితే పోయావి.
మురిగిపోయినాయి. మా ఊరికైతే బస్ వస్తుంది, మానాస్పేట బస్ అని మా ఊరికెళ్ళి వెళ్తుంది. ఆ టైం అయింది. అప్పట్లో మా వారైతే ఈ బస్కి వచ్చేది డ్యూటీ చేసేటప్పుడు, నేను ఊర్లో ఉన్నప్పుడు సాయంత్రము. ఇక్కడ మన ఇంట్లో పూజలు అవన్నీ చేస్తాడు కదా రామలింగం, వాళ్ళ తమ్ముడైతే కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంక తర్వాత అందరు కలిసారులేండి సంతలో. గౌడు సంతకొచ్చారా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా, ఇంట్లో వంట పెట్టారా, సంతకొచ్చారా అని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక చీపురు కూడా తీసుకున్నాను సంతలో. తర్వాత కావాల్సిన వల్ల తీసుకున్నానులేండి. ఇక్కడైతే శ్రీరాముల షాప్ అని ఉంటుంది, గుబ్బ శ్రీరాములని. మా అత్త అయితే అన్నీ ఈ షాప్లోనే తెచ్చేది, అప్పటి ఉంటుంది, నా పెళ్ళైనప్పటి నుంచి. ఇక అక్కడైతే కొంచెం విమ్ము సబ్బు అవన్నీ లేవు, కొన్ని సామాన్లు లేకపోతే తీసుకొని వచ్చాను. ఇక్కడ సూర్యక్క అని మా ఇంటి ముందే ఉంటారు, ఆ సూర్యక్క వాళ్ళ ఇంటికి కూడా వచ్చాను. సూర్యక్కని చూడక చాలా రోజులైందనేసి, కాకపోతే వీడియో అయితే ఏం తీయలేదు. తర్వాత అప్పుడు మేము పక్క కాదు, ముందే ఇండ్లు మాది, సూర్యక్క వాళ్ళది. తర్వాత సూర్యక్కతో మాట్లాడి మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి కూడా ఇంకొక అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఇక్కడ. ఇక తర్వాత వీళ్ళే తోట ఉంది కదా, టమాటాలు అవన్నీ ఈ అక్క వాళ్ళదే. అక్కడైతే ఈ కుక్క అయితే మురుగుతూ ఉంది. ఇక ఏమి వచ్చిందిరా అత్తమ్మ అంటది. అత్తమ్మ రండి రండి అనేసి ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చొని మళ్ళీ ఇంటికైతే బయలుదేరాము. అప్పటికే 7:30 అయిందిలేండి, సాయంత్రం 5:30కి బయలుదేరితే, ఎందుకంటే ఊర్లోకి వెళ్తే ఎవరో ఒకరు కలుస్తారు కదా, అలా లేట్ అయిపోతుంది. అయినా మేము చాలా ఏళ్ళ తర్వాత ఇక ఊర్లో అక్కడక్కడ కలుస్తూ ఉన్నారు కదా అందరు ఇప్పుడు. ఇక అప్పుడు ఇల్లు లేనప్పుడైతే ఎందుకు అంత తిరగలేము కదా ఊర్లో, ఏదో పొలం దగ్గర వెళ్ళి అట్లా వెళ్ళిపోయే వాళ్ళం అంతే. ఇక మళ్ళీ ఇంటికైతే వచ్చేసిన తర్వాత అన్ని కూరగాయలు తీసి మంచి కవర్లలో అయితే పెడుతున్నా. ఎందుకంటే ఇక్కడ మేము సంతకి వెళ్ళేటప్పుడు సమ్మదన్న అయితే వదిన పచ్చళ్ళు పంపించింది. ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి కావాలని చెప్పాను. ఇంకా పచ్చడితో పాటు ఉసిరికాయ పచ్చడి, ఇంకేదో పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, 3 పచ్చళ్ళు అయితే ఆ వదిన పంపించిందిలేండి. ఇంకా తర్వాత సమ్మదన్న తీసుకొని వచ్చాడు, అక్కడ పెట్టి వెళ్ళాడు. మేము సంతకి వెళ్ళాం కదా, అక్కడ ఇంటి ముందు పెట్టి వెళ్ళాడు వెంకటయ్యకు చెప్పి. ఇంక నేను అవన్నీ వచ్చిన తర్వాత ఏమేమి పచ్చళ్ళని చూసి మళ్ళీ అటు పెట్టి, ఇంకా కూర ఇది ఉసిరికాయ, అది నిమ్మకాయ, చింతకాయ నేనైతే కావాలన్నాను, ఇవైతే నాకు తెలియదు పంపించింది. ఇంకా తర్వాత వచ్చేసి చింతకాయ అయితే నోరు ఊరిపోతుంది. కొత్త చింతకాయ పచ్చడి మా సైడ్ అయితే పచ్చిమిరపకాయలతో పెడతాము. ఇక్కడనేమో హైదరాబాద్ సైడ్ ఏమో ఇక్కడ పండు మిర్చి వేసి పెడతారు కదా, మాతో పచ్చిమిరపకాయలతో పెడతారు, అందుకే అట్లా ఉంటుంది ఎల్లో కలరు. ఇక్కడ నేను సంతకెళ్ళి ఏమేమి తెచ్చానంటే, ఇంకా కొంచెం ఎల్లిపాయలు, అల్లము, బనానాలు, బీరకాయలు, ఎందుకు ఫ్రెష్గా ఉన్నాయి బీరకాయలు, కొత్తిమీర, తర్వాత సోరకాయ, పాలకూర, టమాటాలు మా అక్క పెట్టిందిలేండి. టమాటాలు, పాలకూర, గంగవాయల కూర అయితే మా అక్క ఇచ్చింది. ఇంక షాప్లోకి వెళ్ళానని చెప్పాను కదా, విమ్ సబ్బులు, సర్ఫ్ ఎక్సెల్ సబ్బులు అవి అయితే తీసుకొని వచ్చాను. తర్వాత మా అత్త అయితే ఆయన షాపులోనే తీసుకొచ్చేది ఎప్పుడు. తర్వాత ఇప్పుడు ఇక మా అత్తని గుర్తు చేసుకున్నాం ఒకసారి షాప్లోకి వెళ్ళినప్పుడు, మా అత్త ఇప్పుడు ఇక్కడే వచ్చేది కదా అనేసి. ఇంకా తర్వాత అవన్నీ తీసుకుని ఇక టమాటాలు, క్యాప్సికము, వంకాయలు, బీరకాయలు, సోరకాయ అవన్నీ తీసుకున్నా. కాకపోతే బీరకాయలు అవి ఖరాబ్ అయినట్టున్నవి, ఎందుకంటే ఫ్రిడ్జ్ లేదు కదా, కొంచెం సమ్మర్ కదా ఖరాబ్ అవుతాయి. టమాటాలు, పాలకూర అవైతే అక్కనే పెట్టింది. ఇంకా అవన్నీ తీసిపెట్టి బయట అయితే చల్ల గాలి వస్తుందనేసి ఇంకా కాసేపు కూర్చుందాంలే, ఇంకేం పని ఉంది అనేసి కూర్చున్నాం. తినే ముందు మళ్ళీ చపాతీ కదా నైట్కు, కొంచెం పప్పు ఉంది, ఇంకా సరేలే అనేసి ఇంకా పప్పుతో చపాతీ ఇంకా తినేసినాం ఆ రోజు. ఇంకా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. విలేజ్ వీడియోస్ వస్తాయి తర్వాత. ఓకేనా, బై బాయ్.